హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మధురమైన ఓటమి కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రేమ్ మొహం చాలా ఎర్రగా మారిపోయింది. ఏమిటి ఏదో చెప్తున్నావు అంది లీలా. స్నేహం గురించి. అదేమిటో నాకు కాస్త బోధించు. సిరి సంపదలు స్నేహితుల్ని సృష్టిస్తాయేమో కానీ దారిద్ర్యం మాత్రం స్నేహితుల్ని పరీక్షిస్తుంది. అటువంటి సమయాల్లోనే స్నేహం చేయడానికి నిలుపుకోవడానికి తేడా తెలిసి వచ్చేది అంది నవ్వుతూ. ఇక బయలుదేరదాం, ప్రేమ్ లేచి నిలబడి చెప్పాడు. ధర్మానందరావు గారు 2 రోజులు వరుసగా ఆఫీస్కి రాలేదు. ఇంట్లో కూడా కనిపించకపోయేసరికి ప్రేమ్ని అడిగింది. అతను భుజాలెగరేసి ఆయన ఎవరితో ఏమీ చెప్పడు అని వెళ్ళిపోయాడు. సుబ్బరాజుకు కూడా తెలీదన్నాడు. 3వ రోజు కనుచీకటి పడుతుండగా ఆయన కారు వచ్చి ఆగింది. ధృతి ఆతృతగా గుమ్మంలోకి వచ్చి నిలబడింది. నవీన్, నువ్వు కూడా చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు, రేపు డ్యూటీకి రాకు అని చెప్పి చకచక్క ఇంట్లోకి వెళ్ళిపోయారు. అతను సరే అని వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి పిలిచింది. అతను వెనక్కి తిరగలేదు. ఆమె కాసేపు సందేహించి చివరికి ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించడానికి నిశ్చయించుకుంది. ఆమె వెళ్ళేసరికి ఆయన స్నానం చేసి నైట్ డ్రెస్లోకి మారినట్లున్నారు. వాలు కుర్చీలో పడుకొని పైప్ తాగుతున్నారు. ఆమె సమీపంగా వెళ్ళి నిలబడింది. ఆయన ఆమె వైపు చూడలేదు. వచ్చినంత నిశ్శబ్దంగానూ వెనుదిరిగింది. 2 అడుగులు వేసేసరికి ధృతి, వెళ్ళిపోతున్నావేం అన్నారు. ఆయన తనని గమనించారని తెలియగానే ఆమె ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకొచ్చి, ఏదో ఆలోచిస్తున్నారు కదా అని అంది. ఆలోచన అనేది అంతం లేనిది. ఒకదానిలో నుంచి ఒకదానిలోకి గొలుసుల్లాగా సాగుతూ మనసును ప్రశాంతంగా ఉండనివ్వదు. కానీ ఆ ఆలోచనలు ఆగిపోతే మనిషి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లే. అందుకే కామ మాత్రమే పెట్టి కాసేపు ఆపుతూ ఉండాలి అన్నారు. ఆమె చిరునవ్వు నవ్వి, 2 రోజుల నుంచి కనిపించలేదు, ఒంట్లో బాగుందా అని అడిగింది. ఆయన జవాబు చెప్పలేదు. కూర్చో అన్నారు. ఆమె కూర్చొని ఏదో చెప్తారని చూడసాగింది. ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు, మళ్ళీ మళ్ళీ మోసపోతే మన తప్పు కాదంటావా అడిగారు. అవును అంది వెంటనే. మరి ఈ మనుషులెందుకు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి మొగ్గు చూపిస్తారు? ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాక మధ్యలో ప్రశ్నించడం ఇష్టం లేక అలాగే ఉండిపోయింది. మిశ్రాకి నిన్న ఆపరేషన్ జరిగిందని చెప్పాడు. ధృతికి ఆశ్రమంలో వృద్ధుడు గుర్తుకొచ్చాడు. ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా అంటూ చాలా ఆశ్చర్యంగా ముఖం పెట్టి ఆమె వైపు చూస్తూ, కొడుకులు కోడళ్ళు అందరూ వచ్చారు. అప్పటిదాకా వారిని తిట్టి వారి మొహాలు చూడనన్న మిశ్రా వారిని చూడగానే ఆనందంతో 1000 ఏనుగుల బలం వచ్చిన వాడిలా తయారయ్యాడు. వాళ్ళు ఆయన్ని పట్టుకొని ఇన్నాళ్ళు ఒక్క క్షణం కూడా వదిలి ఉండని వాళ్ళలా ఏడవడం, ఇతను పేరు పేరున వాళ్ళని పట్టుకొని ఏడవడం నాకైతే అద్భుతమైన నాటకం చూస్తున్నట్టు అనిపించింది అన్నారు. ధృతి ఉత్సుకతతో ఆయన ముఖంలో మారుతున్న భావాలు చదవసాగింది. ఆపరేషన్ జరగగానే మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతామని వాళ్ళు అనగానే ఇతను కూడా ఆనందంగా వెళ్ళిపోవడానికి సంసిద్ధుడైపోయాడు. వింత చెప్తున్నట్లు చెప్పాడు. ఏ మనిషికైనా తను తనకి సంబంధించిన అనే విషయాలు చాలా మనోహరంగానే కనిపిస్తాయి. వాటిల్లో ఎన్ని లోపాలున్నా కూడా ఆ పాసం తీపి భగవంతుడు పెట్టకపోతే ఈ కుటుంబ వ్యవస్థ ఎప్పుడో కూలిపోయేది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సంచరిస్తే ఏముంది బ్రతుకి అర్థం అంది. అతను నాతో ఎన్నోసార్లు, బాబుగారు వాళ్ళు వచ్చి అడిగినా నన్ను మాత్రం పంపకండి, వాళ్ళు పెట్టిన హింసలు నేను మరోలేను, వాళ్ళు రాక్షసులు, నన్ను వాళ్లతో పంపేసే బదులు నన్ను చంపేయండి అని చెప్పేవాడు. అటువంటిది వారిని చూడగానే అదే ప్రేమ, జీవితం ప్రసాదించే మకరందం ప్రేమ. వారితో కలిసి ఉన్నప్పుడు వారు విసుక్కుంటే తాత్కాలికంగా వారి మీద అసహ్యము వెగటు కలిగిన ఇక్కడికి వచ్చాక అస్తమానం వారే గుర్తుకొచ్చి తను ఒంటరిని అనే భావనతో నరకం అనుభవించి ఉంటాడు. ఎలాగో అలా సర్దుకుపోయి మిగిలిన బ్రతుకు గడపాలని నిశ్చయించుకొని వారిని నిందించేవాడు. కానీ తలుచుకొని మురిసిపోయినా బాధపడినా అతనికి గతంతోనే అనుబంధం కానీ ఈ రసహీనమైన భవిష్యత్తులో ఏముంది? గతంతో సంబంధాన్ని తెంచేసే భవిష్యత్తు ఎవరికీ ఆనందం ఇవ్వదు. గతంతో సంబంధాన్ని తెంచివేసే భవిష్యత్తు. ఆయన మనసులో ఆ మాటలు మననం చేసుకుంటూ ఆమెనే చూడసాగాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ విషయమే చాలాసేపు ఆలోచిస్తూ గడిపాడు. తన స్వజనం తనకి సంబంధించిన అనే భావం అంత ఆనందాన్నిస్తుందా? ఏదైనా మర్చిపోయేటట్లు చేస్తుందా? అది లేనివాడు జీవితం నిరర్ధకమేనా అన్న ప్రశ్న ఆయన మనసును మాటిమాటికి కలిచివేయసాగింది. కృష్ణమూర్తి నవ్వుతూ, ఈ లెటర్ కొంచెం అర్జెంటుగా టైప్ చేసి పెడతారు అన్నాడు.
ధృతి నుదురు చిట్లించి లీలకివ్వండి అంది. ఆమె ఎండి పర్సనల్ సెక్రటరీ, ఆయన లెటర్సే బోలెడుంటాయి. ఇవాళ ఆవిడ రాలేదు. పర్వాలేదులేండి, నేనే చేసుకుంటాను. అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏదో మేనేజర్ గారు అర్జెంట్ అంటేను అంటూ నసుకుతూ అదో రకంగా వంగిపోయి వెళ్ళిపోయాడు. ధృతికి అతన్ని చూస్తే ఈ మధ్య తెగ చిరాగ్గా అనిపిస్తోంది. లీల ఉత్తరం చదివాక అతను లీలతో మాట్లాడడం మానేశాడు. అమ్మయ్య అనుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ. కానీ అతను ధృతి చుట్టూ అవసరం ఉన్నా లేకపోయినా తిరగడం మొదలుపెట్టాడు. కొందరు వ్యక్తులు ఎప్పుడూ తమ వైపు నుంచే ఆలోచిస్తుంటారు. ఇలా చేస్తే మనకెంత లాభం, వీళ్ళ వల్ల మనకేం అవసరం అని. అంతేకాని అవతలి వాళ్ళు మన ప్రవర్తనను ఎలా తీసుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారన్నది వాళ్ళకి శుద్ధ అనవసరం. కృష్ణమూర్తి అలాంటి తరహా మనిషి. లీల కంటే ధృతి అందంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ జీతం. ఆమె తప్పిపోవడం నా మంచికేనేమో. ఈమెని ప్రయత్నిద్దాం అనుకోవడంతో తర్వాయి ప్రయత్నం మొదలుపెట్టేశాడు కూడా. అతను ఈ విధంగా ప్రవర్తించడానికి మరో కారణం నవీన్. అతను చూస్తుండగా ధృతి నవీన్తో చనువుగా మాట్లాడడం, నవ్వడం చూసి అతనికి ఒళ్ళు మండిపోయింది. ఒక డ్రైవర్తోనే ఇంత చనువుగా ఉండగా లేంది నన్నెందుకు ప్రేమించదు అన్న ధీమా కలిగింది కాబోలు. అతని ప్రవర్తనలో మార్పు ధృతి గమనించింది, కానీ పైకి తేలలేదు. దేనికైనా సమయం రావాలి కదా. ఇంతలో లీల లోపలికొస్తూ కనిపించింది. హాయ్, ఏమిటంత ఆలస్యం అడిగింది ధృతి. ఆమె ఉసూరుమంటూ నిట్టూర్చి కూర్చొని ఇంట్లో ఒకటే గొడవ, బయటపడేసరికి ఈ టైం అయింది అంది. ఏమిటి, మీ బావ వచ్చి మళ్ళీ గొడవ చేశాడా, లేక మీ నాన్న మళ్ళీ అప్పులు చేసి నీ పీకకు చుట్టాడా అంది ధృతి. అవన్నీ మామూలేగా. మా చెల్లెలు ఈరోజు పొద్దుటే పెళ్లి చేసుకుని చక్కా వచ్చింది అంది లీల. పెళ్ళా? ఏ చెల్లెలు? రూప. ఆ మధ్యనేవో వంటలు నేర్చుకోవడానికి వెళ్ళింది కదా, అక్కడ పరిచయం అయ్యాడట. పేరు జాఫర్. దాల్చా అనే వంటకం బ్రహ్మాండంగా చేస్తాడట అని నవ్వింది లీల. ధృతి నోట మాట రానట్లు చూడసాగింది. ఏమిటలా చూస్తున్నావు, మనం ఉన్నాం ఎందుకు అనా అంది తన సహజ ధోరణిలో. మీ అమ్మ నాన్న? అమ్మ అలుపొచ్చే వరకు తెలుగు సినిమాల్లో ఉండే డైలాగులన్నీ తిట్టింది. మా నాన్నకి అనుకోకుండా చివరి నెంబర్లు కలిసి లాటరీలో 20 రూపాయలు వచ్చేసరికి ఆనందంతో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రపంచాల్లో బిజీ. నేను కాసేపు అమ్మకి కంపెనీ ఇచ్చి వాళ్ళు కూడా బయలుదేరేసరికి ఓ 100 రూపాయలు పెట్టి ఎక్కడైనా కడుపు నిండా తిండి తినండి అని చెప్పి వచ్చేశాను. అబ్బాయికి ఏం ఉద్యోగం? భార్యకి అన్నం పెట్టుకోగలడా? అన్నం వండి పెట్టే ఉద్యోగమేలే, దీనికి పెట్టగలడో లేదో కానీ అంది తేలిగ్గా. లీలా, నిన్ను చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉంది. ప్రతి విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోగలవు అంది ధృతి సన్నగా కంపిస్తూ. తీసుకోక ఏం చేయను, బాధపడుతూ కూర్చుంటే ఎలా? ప్రతి విషయానికి మనసు పాడు చేసుకొని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే ఉన్న ఉద్యోగం ఊడిపోయి ఈ మాత్రం సుఖంగా ఉండే అవకాశం కూడా పోతుంది అనేసి చాలా ఆకలిగా ఉంది వేళ, ఏం తెచ్చావు అని అడిగింది. ధృతి మౌనంగా టిఫిన్ బాక్స్ తీసిచ్చింది. లీల ఔరౌరమని తింటుంటే రెప్ప ఆర్పకుండా చూస్తూ కూర్చుంది. చాలామంది ప్రతి చిన్న విషయానికి అన్నం మానేసి ఏదో సాధించేస్తున్నాం అనుకుంటారు. ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ రోజు పొద్దుటే సుబ్బరాజు వచ్చి చెప్పాడు, అయ్యగారు 8 రెడీగా ఉండమన్నారమ్మా, ఎక్కడికో వెళ్ళాలంట అని. ధృతి సరే అని త్వరగా పనులు పూర్తి చేసుకుంది. 8 బంగ్లా చేరుకుంది. అక్కడ నవీన్ నిలబడి ఉన్నాడు. ధర్మానందరావు గారు ఏదో చెప్తున్నారు. ధృతి గుడ్ మార్నింగ్ సార్ అనగానే ఆయన ఆమె వైపు క్రింద నుండి మీదకోసారి చూసి, ఇంతకంటే మంచి చీరలు లేవా అన్నారు. అనుకోని ఆ సంఘటనకి ఆమె మ్రాన్పడిపోయింది. అంతలోనే కళ్ళెత్తి నవీన్ వైపు చూసింది. అతను తల వంచుకుని నిలబడి కనబడిచాడు. అతని కళ్ళల్లో కదలాడే భావాలు చదవడం అసాధ్యం. వెళ్ళి త్వరగా మార్చుకొనిరా అన్నారు అధికారపూరితంగా. ఆమె కదల్లేదు. నాకు ఇలాగే ఇష్టం అంది కాస్త మొండిగా. అప్పటికే ఆమె గొంతు వణికి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన ఓ నిమిషం ఆమె కట్టుకున్న సాధారణమైన కాటన్ చీర వైపు చిరాగ్గా చూసి సరే పద అన్నారు లేస్తూ. ఆమె ఆయన్ని అనుసరించింది. నవీన్ వెనుకగా నడిచాడు. కారు దగ్గరికి చేరాక ఆయన అసహనంగా గడియారం వైపు చూస్తూ, సుబ్బరాజు ప్రేమ్బాబును త్వరగా రమ్మను అని కేకేశారు. ఆయన అలా అన్న మరో 5 నిమిషాల తర్వాత ప్రేమ్ ఫుల్ సూట్లో వస్తూ, అంకుల్ మీకు డాక్టర్ గారు ఫోన్ చేశారు, ఏదో అర్జెంట్ విషయమట అన్నాడు. ఆయన కంగారుగా, అరే అయితే నేను రాలేను, మీరిద్దరే వెళ్ళండి, టైం అయిపోతుంది, నవీన్ స్టార్ట్ చేయి అంటూ లోపలికి నడిచారు.
నవీన్ కార్ స్టార్ట్ చేశాడు. వెనుక సీట్లో ప్రేమ్ పక్కన ధృతి కూర్చుంది. కార్ గేట్లో నుంచి బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది ధృతి. చూస్తావుగా నవ్వాడు ప్రేమ్. ఆమె ఏమీ జవాబు ఇవ్వకుండా బయటకు చూస్తూ కూర్చుంది. ధృతి, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు ప్రేమ్. ఆ మాటలు ఆమెను ఎంత ఇబ్బంది పెట్టాయంటే ఆమె వెంటనే తప్పు చేసినట్లు నవీన్ వైపు చూసింది. అతని ముఖం ఎప్పట్లాగే ప్రశాంతంగా కనిపించింది. నేను ఎలా ఉన్నాను అడిగాడు మళ్ళీ. ఆమెకు చాలా అసహనంగా అనిపించింది. ఏమిటి వాళ్ళ అంత ప్రత్యేకత అంది. చెప్తాను అని అతను పెద్దగా నవ్వి డ్రైవర్ కొంచెం స్పీడ్ పెంచు అన్నాడు. ధృతికి మనస్సు కుతకుతలాడిపోయింది. ఎస్ సార్ అని స్పీడ్ పెంచాడు నవీన్. ఆమెకు కంట నీరు గిర్రున తిరిగింది. ప్రేమ్ని ఏదో అనేయాలని ఆమె నోరు తెరవబోతుండగా వండర్ఫుల్, నీ డ్రైవింగ్ అద్భుతం అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నాడు నవీన్ అదే నమ్రతతో. కొంచెం సేపట్లోనే ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు. నవీన్ బయట నిలబడి వెయిట్ చేస్తుండగా వాళ్ళిద్దరూ లోపలికి నడిచారు. అప్పటికే ఏదో ఫ్లైట్ వచ్చేసిందనడానికి నిదర్శనంగా జనం లోపల నుండి వరుసగా వస్తున్నారు. వాళ్ళు ఆనందోత్సాహాలతో ఎదురు వెళ్తున్నారు. ధృతి, అదిగో మమ్మీ డాడీ అని ఆమె భుజం మీద చేయి వేసి నొక్కి ఆనందంగా చెప్పాడు ప్రేమ్. ఆమె అతను చూపించిన వైపు చూసేలోగానే అతను ఆమెను వదిలి రివ్వుమని వాళ్ల వైపు దూసుకుపోయాడు. ధృతి అక్కడే నిలబడి అడుగు కదపకుండా వాళ్ళనే గమనించసాగింది. చాలా స్టైల్గా విలువైన నగలు ధరించిన ప్రేమ్ తల్లి అతనికి అక్కలా కనిపిస్తోంది. మాటిమాటికి చీర జుట్టు సవరించుకుంటూ ఏదో అడుగుతోంది. ఫుల్ సూట్లో లావుగా గుండ్రంగా ఉన్న తండ్రి అక్కడే ఏవో బిజినెస్ వ్యవహారాలు తిరిగేస్తున్నాడు. ప్రేమ్ బుద్ధిగా జవాబులిస్తున్నాడు. వాళ్ళు ధృతిని పట్టించుకోకుండా బయటకు నడిచారు. ఆమె నిశ్శబ్దంగా వారితో పాటు నడిచింది. కారులోకి వారందరూ ఎక్కాక ధృతి చివరిగా ఫ్రంట్ డోర్ తెరుచుకొని ఎక్కి నవీన్ పక్కన కూర్చుంది. ఆమెకు ఎందుకో ఒక్కసారిగా ఊపిరి అందినట్లుగా, అప్పటిదాకా తెగ ఉక్కిరి బిక్కిరి అయినట్లుగానూ అనిపించింది. ఆ అమ్మాయి ఎవరు? ప్రేమ్ తల్లి అడిగింది. ప్రేమ్ అప్పుడే గుర్తొచ్చిన వాడిలాగా ధృతి అన్నాడు. ధృతి వెనక్కి తిరిగి వారికి నమస్కరించింది. వాళ్ళు ఆమెను రెప్ప వేయకుండా చూశారే తప్ప ప్రతిస్పందించలేదు. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అతని తండ్రి అడిగాడు. బడిపంతులు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు చెప్పింది ధృతి. నువ్వు పాటలు పాడతావట కదా, ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటావా? ప్రేమ్ తల్లి అడిగింది ధృతిని ఎగాదిగా పరిశీలనగా చూస్తూ. ధృతి తెల్లబోయి లేదు అంది. ఉత్తరంలో ఈ అమ్మాయి గురించి తెగ రాశావుగా అంది ఆమె ప్రేమ్ని చూస్తూ. ప్రేమ్ సిగ్గుపడినట్లుగా చిన్నగా నవ్వాడు. నవీన్ కొనకంట ధృతి వైపు చూశాడు. అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది. నాకేం తెలీదు, నన్ను నమ్ము, ఇంత కుట్ర జరుగుతున్నట్లు నేను ఊహించలేదు అంటూ ఆ నిమిషంలోనే నవీన్కి చెప్పేయాలని ఆమెకి ఎంతగానో అనిపించింది. ఆ తర్వాత వెనక సీట్లో తండ్రి కొడుకులు వాళ్ళ వ్యాపార గొడవల్లో పడిపోయారు. ఆ రోజంతా ధృతి ఆలోచిస్తూనే ఉంది. జరుగుతున్న కథలో తన పాత్ర గురించి ఆమెకేమీ పాలుపోలేదు. ప్రేమ్తో ముఖాముఖంగా నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుదామంటే అతను ఎక్కడా బయటపడటం లేదు. ఏదో స్నేహితురాలనని మా అమ్మా నాన్నలకు పరిచయం చేశాను, అంతే. పెద్ద పెద్ద ఊహలు అల్లుకుంటున్నట్లున్నావే అంటేనో. పోనీ నవీన్తో ఈ విషయం చర్చిద్దామంటే అతను అసలు విడిగా దొరకటం లేదు. ధర్మానందరావు గారు ఉదయం చీర గురించి అలా మాట్లాడినప్పుడు చాలా కోపం వచ్చింది. ఉక్రోషంగా ఏదేదో అనేయాలనిపించింది, కానీ అనలేకపోయింది. ఏదో ఆసక్తత. ప్రేమ్ తల్లి గాయత్రీదేవి తన కారు దిగి వస్తున్నప్పుడు ఎగాదిగా తనని తన చీరని గమనించడం ఆమె దృష్టిని దాటిపోలేదు. ఆవిడ నొసలు కాస్త చిట్లించడం కూడా గమనించి ఎందుకో కాస్త ఆనందంగా అనిపించింది. సరే, ఏం జరగాలో ఎలా జరగాలో కాలమే నిర్ణయిస్తుంది. ఏదైనా వ్యక్తం చేయడానికి, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి తగిన సమయం రావాలి. ఆమెకు ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తొచ్చాయి. ప్రమాదాన్ని ముందుగానే ఊహిస్తే అధిగమించినట్టే. విజయాన్ని ఎలా సాధించాలో ఓటమి నేర్పిస్తుంది. ఇంట గెలిచి రచ్చగలవమంటారు పెద్దలు, కానీ నా ఓటమి ఇంట్లోనే మొదలైంది. నవీన్ చిన్నగా నవ్వి, ప్రయత్నంలో అడుగడుగున ఎదురయ్యేవి అవరోధాలు మాత్రమే. ఓటమి అనేది ఒకేసారి, అది చివరికి నీ శక్తి అంతా హరించుకుపోయాకే వస్తుంది అన్నాడు. ధృతి తల విదిల్చి లేచి నిలబడుతూ, అమ్మా నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రేమ్ వచ్చి పిలవగానే ఇదేదో అపూర్వ అవకాశం అన్నట్లు, ఇది జార విడుచుకోవడం అంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. అతనేమీ అనకుండా విని ఊరుకున్నాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.